ఇది నా తెలుగు టెట్ 1 అండ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 తెలుగు ప్రిపరేషన్ నోట్స్. ఆల్రెడీ నేను చెప్పినా కదా. సో ఇది తెలుగు ప్రిపరేషన్ నోట్స్. ఫస్ట్ నేను ఏం చేసిన అంటే ఏం సిలబస్ ఉందో ఇలా రాసుకున్నా. ఒక్కొక్క సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇలా టిక్ పెట్టుకున్నానండి. సో టుడే ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ దిస్ వన్. కంపల్సరీ ఇంపార్టెంట్, ఈజీ. ఓకే, ఫస్ట్ వర్ణమాల అని దేన్ని అంటారు? సో వర్ణమాల అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. ఆ నుండి ఔ వరకు అచ్చులని అంటారు. హల్లులను వేటిని అంటారు? కా నుండి బండిరా, రౌతి వరకు హల్లులు అంటారు. ఉభయాక్షరాలు ఉభయాక్షరాల్లో పూర్ణ బిందు ఉంటుంది, అండ్ అరసున్న ఉంటుంది, అండ్ విసర్గ అంటారు. ఈ అరసున్నని గ్రాంథిక భాషలో అధికంగా యూజ్ చేశారు. విసర్గని సంస్కృత భాషలో సూచించారు. అచ్చులనే స్వరాలు లేదా ప్రాణాలు అంటారు. హల్లులని ప్రాణులు అంటారు. అచ్చుల రకాలు. అచ్చులు ఎన్ని రకాలు? 1 అశ్వాలు, 2 దీర్ఘాలు. అసలు అశ్వాలు అంటే ఏంటి? ఏకమాత్రాలు అంటే సింపుల్గా పలికేవి. బ్లైండ్ మార్క్. నేను ఇలా లాజిక్స్ కూడా చెప్తాను. సింపుల్గా వేటినైతే పలుకుతామో వాటిని హస్వాలు అంటారు. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ మొదలగునవి. అండ్ దీర్ఘాలు ద్విమాత్ర అంటే ఫస్ట్ ఏకమాత్ర. ద్విమాత్ర అనేది ఏంటంటారు? ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. త్రిమాత్ర అంటే ఏంటంటారు? అయవ్. దిస్ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్. అయవ్ వృద్ధులని వేటిని అంటారు? నేను టెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇచ్చారు. ఈ క్రింది వాటిలో వృద్ధులు ఏవి? ఐ, ఔ. ధ్వని అంటే అర్థం. అసలు ధ్వని అంటే ఏంటిది? ఖాని ఇలా వలుకుతామండి మనం. ఖ ప్లస్ ఆ, ఖా, కు. ఖ ప్లస్ ఊ, కు. ఘ, ఘ ప్లస్ ఆ, ఘ. గౌ, ఘ ప్లస్ గౌ, ఔ, ఘౌ. ఏ, ఓ, ఔలను వక్రాలని కూడా అంటారు. ఇవి అన్నీ ప్రతిదీ వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏ, ఓలను వక్రాలు అంటారు. ఐ, ఔలను వక్రతమాలు లేదా ప్లుతాలు అంటారు. సో ఇది వర్ణమాల. సో ఈ పేపర్లో కంపల్సరీ ఇంపార్టెంట్. నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు, నేను టెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇందులో నాకు వచ్చిన క్వశ్చన్ వృద్ధులు. క్రింది వాటిలో వృద్ధులని వేటిని అంటారు? ఐ, ఔ. థ్యాంక్ యూ. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.